నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈరోజు కేంద్రంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మనకు ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి స్లాబ్ రేట్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్‌కి సంబంధించిన స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, ఈ స్లాబ్ రేట్స్‌లో కూడా మార్పు చేయడం జరిగిందనమాట. సో ఆ రెండింటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2024కి సంబంధించి మనకు ఏపీకి ఎటువంటి వరాలు అయితే ఇవ్వడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏపీ విభజన చట్టం అనుగుణంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఏపీలో రాజధానికి 15,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట. అలాగే సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం, చెన్నై, అలాగే ఓర్వకల్లు, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో నిధులైతే కేటాయించడం జరుగుతుంది అనమాట. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి అయితే నిధులైతే కేటాయించడం జరిగింది అనమాట. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మన ఏపీకి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన కొత్త స్లాబ్ రేట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనకు 3 లక్షల నుంచి 7 లక్షల వరకు సంపాదన ఉన్నట్లయితే సంవత్సరానికి 5% గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. మన సంపాదన 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉందనుకోండి, గవర్నమెంట్కి 10% ట్యాక్స్ అయితే కట్టాలన్నమాట. అలాగే మన సంపాదన 10 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నట్లయితే 15% అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది అనమాట. అలాగే మన సంపాదన 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నట్లయితే 20% అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. 15 లక్షల కంటే దాటి ఉందనుకోండి సంవత్సరానికి, దానిపైన 30% ఇన్కమ్ ట్యాక్స్ అయితే గవర్నమెంట్కి అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్ మనకు కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించిన ముఖ్యాంశాలు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.